హాయ్ అండి, వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఈరోజు నేను చూపించే రెసిపీ జంతికలండి. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా గుల్లగా వస్తాయి. చూసారు కదండి ఎంత క్రంచీగా ఉన్నాయో. చెయ్యి కూడా చూసారు కదా, అసలు ఒక్క చుక్క కూడా నూనె పీల్చలేదు. ఈ జంతికలు మనం బయట దొరికే వరిపిండి ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను. ఈ వరిపిండి శనగపిండి కూడా బయట దొరికే శనగపిండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక అర కేజీ వరిపిండి తీసుకోవాలండి. గ్లాసుల కొలతలో చెప్తున్నానండి. ఇప్పుడు నేను మీకు ఒక 3 గ్లాసులు, సేమ్ గ్లాస్తో 3 గ్లాసుల వరిపిండిని జల్లించుకున్నాను. ఈ జల్లించుకున్న తర్వాత ఇందులోనే సేమ్ గ్లాస్తో 1.5 గ్లాస్ శనగపిండి కూడా తీసుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇది బయట ప్యాకెట్లో పిండి కాబట్టి మధ్యలో గడ్డల్లో ఉన్న లేదంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా కూడా ఆ జల్లెడలో పైన ఉండిపోతాయని చెప్పేసి ఖచ్చితంగా బయట పిండిని జల్లించుకునే మనం కలుపుకోవాలండి. ఇప్పుడు 3 గ్లాసుల వరిపిండికి 1.5 గ్లాస్ శనగపిండి అండి, గుర్తుపెట్టుకోండి. ఇలా తీసుకున్న దాన్ని మొత్తం అంతా కూడా బాగా జల్లించేసి ఇప్పుడు ఇందులో మనం కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదండి, శనగపిండిలో కూడా అక్కడక్కడ గడ్డలా వచ్చాయి. జల్లించిన తర్వాత కూడా ఎంత వస్తుందో చూడండి. నా ఛానల్లో వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు రెసిపీ చేస్తే రెసిపీ అన్నది మీరు నాకు పోస్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ లేదంటే మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా మీ రెసిపీని కూడా ఆ పోస్ట్ని, పిక్ని పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా జల్లించుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, ఇంకా ఇందులోనే ఒక 2 స్పూన్ల నువ్వుపప్పు వేసుకున్నాను. నువ్వుపప్పు ప్లేస్లో వామ్ కూడా తీసుకోవచ్చు. వామ్ని అయితే గట్టిగా నలిపి తర్వాత ఇందులో వేయాలి. వేసి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 5 స్పూన్ల కాచిన నూనె ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. చూడండి, బుడగల్లా వస్తుంది. మరీ బాగా మరిగిపోనవసరం లేదు, కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఈ నూనె వేసిన తర్వాత కూడా నూనె అంతా కలిసే విధంగా, అంటే మనకి బ్రెడ్ పొడి ఎలా ఉంటుంది అలా రావాలండి. అలా వచ్చే విధంగా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనకి నూనె కరెక్ట్గా సరిపోయిందో లేదో తెలియాలంటే మనకి ఇక్కడేనండి తెలుస్తుంది. ఎందుకంటే కలిపిన తర్వాత మనం చేత్తో ముద్దలా చేసి మనం ఇలా టచ్ చేస్తే అది పగలాలండి. కొంచెం స్ట్రాంగ్గా పగిలితే గుల్లగా వస్తాయి. మనకి 1 సెకండ్లో పిండి అయిపోయిందంటే ఇంకొంచెం నూనె యాడ్ చేయాలి. కాబట్టి ఇంకొక 1.5 స్పూన్ నూనెని కొంచెం కాచి వేసుకొని కలుపుకోండి. ఈ నూనె ప్లేస్లో వెన్నపూస కానీ లేదంటే నెయ్యి కానీ తీసుకోవచ్చండి. వెన్నపూస వేసుకున్న, నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఇవి నేను చల్లగా ఉన్న వాటరే వేస్తున్నాను. వాటర్ అన్నది కరెక్ట్గా నాకు గ్లాసున్నర పట్టాయండి. నేను చూపించాను కదా గ్లాసు, దాంతో గ్లాసున్నర పట్టాయండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, లేదు అంటే వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇది చపాతీ ముద్దలాగా కలిపేసిన తర్వాత మనం వేలు పెట్టి లోపలికి గుచ్చితే చాలా ఈజీగా వెళ్ళిపోవాలి. మనం చపాతీ ముద్దకి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తాం వేలుని అన్నది, అలా కాదు, లూజ్గా ఉండాలండి ఈ పిండి అన్నది. అలా ఉంటేనే మనకి బాగా గుల్లగా వస్తాయి. మరీ లూజ్ అయిపోయిందంటే నూనె బాగా లాగేస్తాయండి, గుర్తుపెట్టుకోండి. ఇలా రావాలండి నేను చూపించిన విధంగా. ఇదిగోండి, ఇలా వస్తేనే మనకి బాగా గుల్లగా ఉంటాయి. ఇలా ఉన్న వాటిని ఒక్క పావు గంట రెస్ట్లో ఉంచి తర్వాత పిండి నానుతుంది. ఆ తర్వాత మనం వేడిగా ఉన్న నూనెలో మనం డీప్ ఫ్రై చేయడమేనండి. నూనె ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వేడిగా అయిన తర్వాత దీన్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని జంతికలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలండి. చాలామంది జల్లెడ ప్లేట్ పైన జంతికల కింద వేసుకొని ఒకటొకటి వేసుకుంటారు. లేదంటే క్లాత్ పైన ఒక 5 కింద బ్యాచ్ వైజ్ కూడా వేసుకొని ఒక బ్యాచ్కి ఆ 5 కూడా జంతికలు వేసి డీప్ ఫ్రై చేస్తారు. నేనైతే డైరెక్ట్గా నూనెలోనే ఈ జంతికల పొడకతో వేసేస్తానండి. నాకు అలానే ఈజీగా ఉంటుంది. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత నూనెలో వేసి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమేనండి. ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక ఈ జంతికలు స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ నుంచి 1 మంత్ 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీరు ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ట్రై చేసిన రెసిపీ పోస్ట్ పిక్ని నాకు
సెండ్ చేశారంటే నేను మన కమ్యూనిటీ పోస్ట్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ఈరోజు వీడియో వచ్చి ఇదేనండి. ఇక్కడి వరకు చూసినందుకు నా ఛానల్ని, నా వీడియోస్ని ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, ఇలా ఫస్ట్ మనం నూనెలో వేసిన తర్వాత బాగా పొంగుతుంది. తర్వాత ఆ బుడగలన్నీ పోయిన తర్వాత తీసేయడమేనండి. ఇదొక్క టిప్ గుర్తు పెట్టుకుంటే మనకి జంతికలన్నీ ఈవెన్ కలర్లో మొత్తం అన్నీ కూడా ఫ్రై అవుతాయి, గుల్లగా ఉంటాయి. ఈ టిప్ ఒక్కటి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.